విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ఈ నెల 10న విద్యా సంస్థల బంద్కు పిలుపునిచ్చినట్లు వామపక్ష విద్యార్థి సంఘ నాయకులు తెలిపారు. బంద్ను విజయవంతం చేయాలని కోరారు. గురువారం నల్గొండ పట్టణంలో వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఖమ్మంపాటి శంకర్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ముదిగొండ మురళీకృష్ణ, పీడీఎస్యు జిల్లా కార్యదర్శి పవన్ మాట్లాడుతూ ఈ నెల 10వ తేదీన విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ నిర్వహిస్తున్నామని, అన్ని రంగాల విద్యాసంస్థలు సహకరించాలని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం 3 సంవత్సరాల నుండి విద్యాశాఖకు మంత్రి పదవి కేటాయించకుండా ముఖ్యమంత్రి దగ్గర ఉంచుకోవడం దుర్మార్గమని అన్నారు. 27,000 ప్రభుత్వ పాఠశాలలను 4,000 పాఠశాలలకు తగ్గిస్తామని చెప్పడం పేద విద్యార్థులకు అన్యాయం చేయడమే అని అన్నారు. విద్యాశాఖలో ఖాళీగా ఉన్న డీఈఓ, ఎంఈఓ, ఇతర పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని, గురుకుల పాఠశాలలకు సొంత భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు పాఠశాలలో, జూనియర్ కళాశాలలో విచ్చలవిడిగా ఫీజులు పెంచారని, ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుందని, పెంచిన ఫీజులను వెంటనే తగ్గించాలని, ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలని, ప్రైవేటు పాఠశాలలో ఇష్టానుసారంగా పుస్తకాలు, యూనిఫామ్, డైరీలు అమ్ముతున్నారని, విద్యార్థుల సొమ్ము దోచుకు తింటున్నారని విమర్శించారు. ప్రైవేటు విద్యాసంస్థలలో ఫీజులు నియంత్రించకపోతే దాడులు చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కేజీ నుంచి పీజీ వరకు విద్యాసంస్థల బంద్ నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా విస్మరించినటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటికే దాదాపు 8,000 కోట్లకు పైగా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ పేద విద్యార్థులకు అందించకపోవడం మూలంగా అనేక మంది విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమైనటువంటి పరిస్థితి వాళ్ళ తెలంగాణలో ఉన్నది. మరొక వైపు ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళ పేరుతోటి ఇవాళ ప్రభుత్వ విద్యా సంస్థలు మొత్తం కూడా పాడగట్టి కార్పొరేట్ విద్యను పల్లకులో మోసినటువంటి పరిస్థితి వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ప్రైవేటు విద్యా సంస్థలను తన్ని తరుగుతామని చెప్పినటువంటి పాలకులు ఇవాళ ప్రైవేటు విద్యా సంస్థలకు రెడ్ కార్పెట్ పట్టి ఇవాళ వాటిని పల్లకులో మోస్తున్నటువంటి పరిస్థితి వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. కాబట్టి ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని, ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఖాళీగా ఉన్నటువంటి టీచర్, అధ్యాపక పోస్టులు భర్తీ చేయాలని, పేద విద్యార్థులందరికీ నాణ్యమైనటువంటి పౌష్టికాహారాన్ని అందించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ నెల 10వ తారీఖున జరిగేటువంటి విద్యా సంస్థలకు నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రైవేట్ యాజమాన్యాలు సహకరించి జయప్రదం చేయాలని చెప్పి సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జూలై 10వ తారీఖున జరిగే విద్యా సంస్థల బంద్ను జయప్రదం చేయాలని చెప్పేసి ప్రభుత్వం మరియు ప్రైవేటు యాజమాన్యాలను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం తెలంగాణ రాష్ట్రంలో మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలని చెప్పిన ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటిని ఆచరణ గడప దాటలేనటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో స్వయంగా విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి దగ్గర ఉన్న విద్యాశాఖకే దిక్కులేనటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 27,000 ప్రభుత్వ పాఠశాలను తిరిగి కేవలం 4,000 పాఠశాల వరకు కుదించినటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ పాఠశాలలు ప్రారంభమై 15 రోజులు గడుస్తున్నప్పటికీ కానీ ఇంతవరకు ప్రభుత్వ పాఠశాలలో యూనిఫామ్స్ రాలేదు, తర్వాత సరిపడా పాఠ్యపుస్తకాలు రాలేదు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టల్ వసతి గృహాల విద్యార్థులకు నోటు పుస్తకాలు లేకుండా విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎంతసేపు ఉన్న ప్రైవేట్ పాఠశాలలకు వెళ్ళి రిబ్బన్ కటింగ్ చేసి వస్తున్నారు తప్ప ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల పైన ముఖ్యమంత్రి గారు సౌతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ అన్ని వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలోనే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారికి కనువిప్పు కలగాలనే ఉద్దేశంతో జూలై 10వ తారీఖున విద్యాసంస్థల బంద్ నిర్వహించడం జరుగుతుంది. జరగబోయే బంద్లో అందరూ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి తెలియజేస్తూ జూలై 10వ తేదీన విద్యాసంస్థలు ప్రభుత్వం మరియు ప్రైవేట్ విద్యాసంస్థలు బంద్ నిర్వహించాలని ఈ యొక్క సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం వచ్చినాక విద్యా వ్యవస్థ అనేది చాలా కుంటువాడింది, చాలా దెబ్బతిన్నది. గత ప్రభుత్వంలో కేసీఆర్ చాలా నిర్లక్ష్యం చేసిండు. ఈ ప్రభుత్వం వచ్చినాక ఏమైనా మార్పులు వస్తాయని మనం ఆశించినాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా రేవంత్ రెడ్డి విద్యాశాఖను తన దగ్గర ఉంచుకొని చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఉన్న స్కూళ్ళను కూడా మూసేసే పరిస్థితిలో ఉన్నది. కాబట్టి మేము ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్ లాంటి సంఘాలు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మెరుగుపరచాలని, దానికి అత్యధికంగా నిధులు ఇవ్వాలని మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ బాగుపడాలంటే నిధులు కేటాయించాలి. అట్లాగే ప్రైవేటు విద్యా సంస్థలలో ఈనాడు విచ్చలవిడిగా ఫీజులు ఎట్లయితే జలుగలు రక్తాన్ని పీల్చుకొని తింటాయో ఆ విధంగా ఈరోజు ప్రైవేటు విద్యా సంస్థలు ఫీజులు వసూలు చేస్తూ ఉన్నాయి. దానికి ఒక ఫీజు రెగ్యులేషన్ కమిటీ అనేది అమలు చేయడం లేదు. ఈ ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేసి
ఈ ప్రైవేట్ విద్యా సంస్థల దోపిడీని అరికట్టాలని ఏఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ పీడిఎస్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం సిగ్గుసేటు. వెంటనే విద్యాశాఖ మంత్రిని నియమించాలని, అలాగే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ విడుదల చేయాలని, అలాగే స్కాలర్షిప్స్ హాస్టల్ భవనాలు సొంత భవనాలు నిర్మించాలని, అలాగే పెండింగ్ ఉన్న స్కాలర్షిప్స్ కానీ అన్ని విడుదల చేయాలని జూలై 10న వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బంద్ను విజయవంతం చేయాలని కోరుతున్నాను.